నమస్తే వనక్కం సలాం అలైకుం దిస్ ఇస్ యువర్ త్రేని వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి మండే ఈటింగ్ ఛాలెంజ్. వావ్, సూపర్ కదా మమ్మీ, సూపర్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ రోజు మమ్మీతో మండే ఈటింగ్ ఛాలెంజ్ చేస్తా అని. అనుకోకుండా మమ్మీతో ఛాలెంజ్ చేస్తున్నా, ఎందుకంటే చెల్లికి కొంచెం హెల్త్ బాగాలేదు. సో అందుకే చెల్లి చేయలేదు ఈరోజు, అందుకే మమ్మీతో చేస్తున్నా. అందుకే సండే రోజు కూడా మేము ఫుడ్ ఛాలెంజ్ అప్లోడ్ చేయలేదు కదా మమ్మీ? అవును మమ్మీ, అవును మమ్మీ. సో ఫ్రెండ్స్, మమ్మీతో అయితే ఛాలెంజ్ ఫుల్ క్రేజీ ఉంటుంది. మీ అందరికి తెలుసు అమ్మతోటి ఛాలెంజ్ ఎలా ఉంటుందో. నేను ఓడిపోతా ఖచ్చితంగా. సో ఫ్రెండ్స్, అమ్మాయి గెలుస్తుంది, నేనే ఓడిపోతా. సరే. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. మమ్మీ తోటి ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నా, నేను పక్కా ఓడిపోతా. కానీ ఈ రోజు మాత్రం అస్సలు ఓడిపోకుండా మమ్మీని ఓడిపించి నేను విన్ అవ్వాలి. ఓకేనా? ఎందుకంటే నేను ఓడిపోతా అని నాకు పక్కా నమ్మకం ఉంది. నేను గెలుస్తానని నమ్మకం. అమ్మ, నీకుండదు నాకుంటది అది. ఎందుకంటే నేను ఎప్పుడు అమ్మతో ఫుడ్ ఛాలెంజ్ వీడియో చేసినా కానీ ఖచ్చితంగా ఓడిపోతా. ఏదో లాస్ట్ టైం పానీపూరి నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాంట్లో విన్ అయినా కానీ ఈ ఫుడ్లో అమ్మతోనైతే అస్సలు విన్ అవ్వలేదు. కానీ చూద్దాం, కానీ ఫుల్ ట్రై చేస్తా గెలవడానికి. ఖచ్చితంగా మమ్మీని ఓడిపిస్తా. ఓకే, ఇంకా మమ్మీ నాకంటే స్పీడ్గా తింటే నేను ఏం చేయలేను. ఇంకా మరి మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. మమ్మీ ఫస్ట్ బోన్ సూప్తో స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఓకే. బాగుంది. నాకైతే స్పూన్తో తాగొస్తలేదు. నువ్వు స్పూన్తో తాగుతుంది ఏం కాదా? మొత్తం నువ్వే పోసుకుంటా. నాకు మమ్మీ, నాకు ముందు గొంతు వద్దా అంటే నన్ను ఓడిపిద్దామని? ఓడిపిద్దామని కాదు. అబ్బా అబ్బా అబ్బా, టేబుల్ జరపకే నువ్వు. సూపర్, బాగుంది కదా? ఇది చేతి నాకు తినొస్తలేదు. సూపర్ ఉందండి. ఎప్పుడు నన్ను నెట్టుకుంటూనే తినేస్తాను. నన్ను నెట్టుతూనే ఉంటావా? మరి చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మమ్మీ నచ్చలేదా? గొంతు పట్టుకుంటున్నా. మైనస్ కలుపుకో, బాగుంటుంది. తిను, ఎందుకు తినట్లే తిను. నాకు గొంతు పట్టుకుంటా. అట్లా ఎందుకు చెప్తున్నా?
ఇద్దరిది సేమ్ ఉంది, ఎవరికి గెలుస్తారో. నువ్వే గెలుస్తావు చిట్టి. సరే చేతికి పెట్టమ్మా, కంపెనీ కాకుండా. నీ అమ్మ ఇంత పెద్ద పీస్ మమ్మీ, నువ్వు చిన్న దొబ్బేసినావు మమ్మీ, నువ్వు గెలవాలి. నాకు కూడా పెద్దగా ఉంది. తినేసి ఆర్డర్ నోట్లో ఉన్నది లేదు. గొప్ప నేను చాలు, నేను విన్నారు. నీకంటే ముందు నేనే తిన్నా, చూసావా? నీ మొక్కను నువ్వు తిన్నావు. ఈ పీస్ ఏంటి? అదే చికెన్. ఎట్లా గెలిచినావు మరి? నేను గెలిచిన ఇక్కడ. నీదేంటి? ఇదేంటి మరి? ఇది బొక్క ఓలైనా పక్క పెడతారు. ఇంకా చాలా ఉంది. నువ్వు అట్లా అంటే మొత్తం బొక్క ఊళ్ళే కూడా తినాలా నువ్వు? డన్ డన్. అసలు నేను అనలే, నేను చెప్తానే ఉన్నా, నేను మమ్మీతో గెలవలేను అని. ఒక పానీపూరి ఆయిల్ ఫుడ్ ఏదైనా ఓడిపోతా కానీ నార్మల్ ఫుడ్ అంటే నీకు తగ్గేదే లేదు ఇక్కడ. తగ్గలేవు కాబట్టే గెలిచినావు ఇప్పుడు. ఏమనుకున్నావు మరి? అందుకే నేను స్టార్టింగ్ లోనే చెప్పిన, అమ్మతోనైతే అస్సలు గెలవలేను, గెలవడానికి ట్రై చేస్తా అని. ఫుడ్ తినేసిన కానీ పీస్ తోనే పోయింది. అన్నం కూడా కొంచెం ఇట్టుకుంది. సేమ్ పెట్టిన మమ్మీ ఇద్దరికి. ఎప్పుడు నన్ను ఓడిద్దామని చూస్తుంది, ఎప్పుడు నన్ను ఓడిద్దామని. పానీపూరి అంటే మనకు తినని రాదు కాబట్టి తినలేకపోయినాం. అన్నంలో ఓడిపోతామా? ఏమో నా టైం బ్యాడ్ ఉంటే ఓడిపోతావచ్చు, సామాన్యంగా అయితే ఓడిపోను. ఇప్పుడు ఓడిపోలేవు కదా, నువ్వు ఓడిపోలేదు కదా. ఓడిపోను మరి నేను కూడా అనేది అదే. సో ఫ్రెండ్స్, ఈ రోజైతే మమ్మీ విన్ అయింది, నేనైతే ఓడిపోయినా. నాకు తెలుసు నేను ఓడిపోతా అని, కానీ మమ్మీతో ఒక్కసారైనా గెలవాలి అని కూర్చుంటే పీకింది అదే. ఈరోజు కూడా ఫుడ్లో పానీపూర్లు అంటే ఏముంది, మనకి ఎక్స్పీరియన్స్ చాలా కాబట్టి గెలిచినాం ఈజీగా. ఫుడ్లో కూడా గెలవాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ గెలవలేకపోతున్నా. నెక్స్ట్ అంత ఈజీ కాదు మమ్మీ వాళ్ళతో, అస్సలు కాదు, గుర్తుపెట్టుకోండి. కాదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి పనిష్మెంట్ అయితే లేదు. మమ్మీకి నేనైతే అమౌంట్ ఇవ్వాలి ఓడిపోయినందుకు, మమ్మీ గెలిచింది కాబట్టి. సో ఇది క్లియర్ చేసి మళ్ళీ కలుద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి పనిష్మెంట్ అయితే లేదు. మనమైతే అమ్మకి అమౌంట్ అయితే ప్రెజెంట్ చేయబోతున్నాం. అది ఎంతనో తెలుసా? 1000 రూపీస్. పెద్ద గొప్ప 1000 రూపాయలు అంటే. నాకు నువ్వు లాస్ట్ వీడియోలో 500 ఇచ్చినావు మమ్మీ, నేను ఇంకా పోరిపమ్మను 1000 రూపాయలు ఇస్తున్నా. అది మనం గెలలేము కాబట్టి ఇచ్చినాము. అదే అప్పుడు నేను 2000 పెట్టేది ఉండే. మరి అసలు ఎందుకు పెడతా పెట్టాను నేను అంటున్నా, నేను పెట్టేది ఉండే, నేనే కదా వీడియో చేసేది. నువ్వా పెట్టు. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టిన. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా నేను విన్ అవుతా కాబట్టి 2000 పెడతా. అప్పుడు నేను విన్ అయితే 2000 పెడతా, లేకపోతే తక్కువ పెడతా. నేను పానీపూరి అలాంటివి అయితే నేను వీడియో చేయను, ఫుడ్ అయితే చేస్తా. ఎందుకంటే ఫుడ్ లో విన్ అవ్వచ్చు అని. పానీపూరి నోరంతా ఖరాబ్ అయిపోయింది, అంత లోపల అన్నం తినరాలి 3 రోజుల దాకా. అవునా? సో ఫ్రెండ్స్, మా అమ్మ అయితే నన్ను ఓడిపించే పనిలోనే ఉంటది, నేను ఎప్పుడు వీడియో చేసినా కానీ. నెక్స్ట్ టైం ఉన్నా ఓడిపోకుండా గెలిచేలా చెయ్యండి మమ్మీ ప్లీజ్. కన్న వాళ్ళతో కూతుర్లు గెలవాలంటే అసాధ్యం. అసాధ్యమా? అమ్మో, అస్సలు గెలవాలి. అవునా కదా ఫ్రెండ్స్? చెప్పండి, మీరని చెప్పండి. వీడు నన్ను అవమానపరిచాడు. ఆ పిల్లకి కాదు, మా అమ్మాయికి. సో ఫ్రెండ్స్, మా అమ్మ అయితే విన్ అయింది కాబట్టి ఇప్పుడు అమ్మకైతే అమౌంట్ ఇచ్చేద్దాం. అవసరమా నీకు? అదే 1000 రూపాయలు నేను నాకు ఇస్తే నేనేదైనా కూడా కొనుక్కొచ్చుకుంటా. సంపాదించుకునే చేతినికెళ్ళే అండ్ ఇప్పుడు నెక్స్ట్ నేను రేపు చేసే వీడియోలో కూడా ఈ 1000 రూపాయలు నాకు యూజ్ అవుతాయి కానీ. నీకెందుకు? ఏం చేసుకుంటావు నువ్వు? ఏమన్నా చేసుకుంటాను, గెలిచినప్పుడు ఇవ్వాలా? ఇవ్వమట్లా, ఇవ్వకపోతే ఊరుకోడు అట్లా.
కొడతారు మళ్ళా. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫ్రెండ్స్ మమ్మీకి అయితే పైసలు అయితే ఇచ్చేద్దాం. టెంటడాయిన్ ఇదిగోండి 1000 రూపీస్. ఫేక్ నోట్లు అనుకుంటురా? కాదు, రియల్ నోట్స్. చూసుకోండి మీరే. 1000 రూపీస్. మమ్మీతో ఫుడ్ ఛాలెంజ్ చేసినందుకు ఇది ఒక 500 ఫుడ్, ఇది ఒక 1000 రూపాయలు, 1500 బొక్కనే మరి నీతోని అన్ని బొక్కలు పెట్టు నాకు. తీసుకో, తగ్గేది లేదు. ఇదిగోండి మమ్మీ గారు తీసుకోండి. ఒక ఫోటో తీద్దామా? అటు స్మైల్ ఇచ్చుకో. తగ్గేదిలే. తగ్గకు, నెక్స్ట్ టైం తగ్గిస్తా. తగ్గేదిలే, నెక్స్ట్ టైం తగ్గిస్తా అంటున్నా. తగ్గేదిలే. పుష్పరాజ్ అమ్మో పుష్పరాజు. మమ్మీ నువ్వు ఎందుకు విన్ అవుతున్నావే ఊకే? ఎందుకు విన్ అవుతున్నావు అంటే ఇది పోటీ అమ్మా. అదే మరి కొంచెం మెల్లగా తిని పోనీ పాపం నా కూతురు ఒక్కసారి కూడా గెలవలే అని చేయొచ్చు కానీ. ఛాలెంజ్లో కూతురు తమ్ముడు అలాంటివి ఉండవు. మనం గెలవడమే మనకి ఇంపార్టెంట్. అంతేగా. ఎందుకు 1000 రూపాయలు బొక్క అయితే అని నేను ఈరోజు కూడా అడిగించినావు కదా. పైసల గురించి ఏం కాదు, అంతే. గెలవాలని ఇంపార్టెంట్ అంతే. పైసలు నువ్వు ఇచ్చిన 1000 రూపాయలు ఏం కావు, ఎంబీ రాదు. అమ్మ మమ్మీ మాకు ఒక రోజు వీడియో అవుతుంది మమ్మీ 1000 రూపాయలకి. నీకు వీడియో అవుతుంది, మాకు ఎంబీ రాదు. ఎందుకు? ఏమొస్తుంది? నీకు ఏం కావాలా? ఏమొస్తుంది? ఇంట్లో 4 ఐటమ్ కూడా రావు కిరాణా సామాన్లు. అయ్యో. సో ఫ్రెండ్స్ మా అమ్మ అయితే విన్ అయింది. మమ్మీకి అయితే అమౌంట్ అయితే ఇచ్చేసినాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? నెక్స్ట్ ఏం చేద్దాం అబ్బా? ఏం చేసలేదు, వీడియో ఆఫ్ చేస్తే పోయి పండుకొని నిద్రవో. ఓకేనా? ఇప్పటిదాకా వడ్లు మోసి వచ్చి వీడియో చేయించుకుంది. అయినా ఓడిపోతానేమని ఎక్కడో చిన్న టెన్షన్ ఉన్నది, కానీ ఓడిపోలేదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ వీడియోని ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఛాలెంజ్ లో కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యు ద నెక్స్ట్ వీడియో. బాయ్.